నిద్రిస్తున్నాడు. కాదు కాదు, ఆనందలతో అలిసి నిద్రిస్తున్న కపట నిద్రయ లేదా పగట నిద్రయ్య కానిమ్మము యాక్షన్కే ఏది ఎట్లయినా యాక్షన్కే వచ్చినప్పుడు ఏచి ఉండక తప్పదు కదా. ఇట్లో ఇక్కడ కూర్చుండే నారాజునై 100 సహోదరుల అగ్రజునైన నేను ఈ గొల్లవాని పాదచింద కూర్చున్నాడా? అసంభవం. కానీ అదుగు అక్కడున్న సుచిత్రమే మనకు ఆ చిరోభాగమే మనకున్న ఉన్న స్థానమే మనకు సంతోషమైన స్థానం కావున అక్కడే మనం ఆశీర్వయ్యేది. ఎవరా వచ్చుతున్నది? ఓహో ఇంద్రుని కుమారుడా, రానింపు రానింపు. ఆ పేడి నడక పోయిన పేడితనం పోయిన ఆడనడక మాత్రం పోలేదు. అవునా? బంధుత్వంకేమి కొద్దియో గొప్పయో అది మాకు కూడా లేకపోవు గాక మేము ముందుగా నిన్ను దర్శించవచ్చుమని దాన్ని బట్టి సందేహం ఇతడు నన్ను అవమానించడంతో గోగుల పక్షవాది అని నన్ను గ్రహితురని సందేహం అందకపోలేదు. కానీ సకలము ఇప్పుడే తేలగలదు. బావా నేను వచ్చి చాలా సేపు అయినదే. అవురా ఏమి వచ్చిన పని తెలిపారు బావా? బావా నేను వచ్చిన కాలం అవునా ఇతడు ఏదో కువిత్తన పొందనని కొంత సాయం చేయకపోకబాడు తీరనిది కాదు. కానీ అంతే చాలు బావా నేను వచ్చి చాలా నీ ఇష్టం వచ్చినట్టే. కానీ బావా నీ యావశక్తిని పాటుపడి అర్జునికి ఇంత భాగం కల్పించుటే గాక నువ్వు కోరుకొనలో కూడా అర్జునికి ముందే అవకాశం ఇచ్చే కదా బావా. కోరుకొనలో కూడా మొదటి అతనికి అవకాశం ఇచ్చి బావా ధనంజయ నీ అభిప్రాయం ఏమీ అని అడుగుతున్నావు. ఇంతకంటే ఇంక అవమానం ఏముంటాది బావా? ఎవరి అభిప్రాయమైనా ఎట్లుంటాది బావా? అవురా కృష్ణుడు ఎంత మోసం చేస్తున్నాడు. చేరనంతరం అర్జునికి ఈదలిసి ఈగ పన్నిక పన్నినాడు. అంత వెరివాడైనా ఇప్పట్ల తనని కోరుకున్నాడు. ఆయనను పరమాత్ముడికి శ్రీకృష్ణుని వదిలే మనకు ఉపయోగించిన అర్జున విత్తనం మనకు ఉపయోగించిన ఆ విజయించిన ఎడల కృష్ణుని కపటోపాయం ఎలా నాకే ఉపయోగించుగాక. సర్వ విధముల కృష్ణుని కపటోపాయం ఎలా మనకే ఉపయోగించుగాక.
బావా కృష్ణ పనిచేసే నాయన దక్కిన దాన్ని నేను గైకొంటాను బావా. నేను గైకొంటాను. గురుదేవులకు బలరాముల దేవులకు సందర్శించే నేను వెళ్ళొస్తున్నా బావా.